మత్తయి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు ఒకరు చదవాలి. 4వ అధ్యాయము 17వ వాక్యాన్ని మరొకరు చదవాలి. యోహాను సువార్త 15వ అధ్యాయము మీరు తీసి పెట్టుకోండి, చదివేవాళ్ళు సిద్ధంగా. 8వ వాక్యాన్ని మరొకరు చదవాలి. ఇప్పుడు చదవండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయచేసి ప్రభు సన్నిధిలో విశ్వాస భయభక్తులతో దైవ పాదాల దగ్గర మరియు కూర్చున్నట్టుగా మనం కూర్చొని దేవుని మాటలను మనం మనస్ఫూర్తిగా ఆలోచన చేద్దాం, ధ్యానం చేద్దాం, దృష్టి పెడదాం దేవుని వాక్యం మీద. మహాగణుడువు, మహోన్నతుడువు, నిత్య నివాసవి, పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిరంతర స్తోత్రార్హుడా, ఇంతవరకు నీ పాదాల దగ్గర మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని అపాత్రులమైన మాకు మీరు అనుగ్రహించినందులకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా ఈ సమయంలో వటివాడైన నన్ను మరుగుపరచండి. కేవలము నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోండి. కూడి వచ్చిన సంఘం మెలకువతో నీ మాటలు వినడానికి, వాక్యము బయలు వెళుతూ ఉండగా ప్రతివాని హృదయములో అది లోతైన క్రియ జరిగించినట్లుగా సహాయం చేయండి. నన్ను మమ్మల్ని మీరు దర్శించండి ప్రభా. సమస్తమును మీ ఆధీన స్వాధీనంలో ఉంచుకోండి. సమస్తం మీద అధికారము కలిగిన దేవుడువు. సృష్టి యావత్తు మీకు లోబడుతూ ఉంది నాయన తండ్రి. మీరు కలుగు చేసినటువంటి ప్రతిదీ కూడా స్థిరముగా నిలిచి మీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఉండగా ఇది దినముల అంతము యందు ప్రభువా సంఘమైన మమ్మలను సిద్ధపరచు సందేశాన్ని మాకివ్వండి. మీ రక్తాన్ని మా మీద ప్రోక్షింప చేయండి. నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువా మీ కనికరాన్ని మాత్రమే కోరుకుంటూ అల్పుడైన నన్ను కనికరించి మీ కృప చేత బలపరచుమని యేసయ్య నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి కూర్చొని దేవుని వాక్యాన్ని మనము ఆలోచన చేద్దాం. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నుంచి ముగ్గురు వ్యక్తులు మాట్లాడారు. ముగ్గురు వ్యక్తులు చెప్పినది ఒకే మాట. అంటే ఇద్దరు వ్యక్తులు మొదట ఒకరు చెప్పారు. ఎవరు వాళ్ళు? మొదట ఒక ఆయన చెప్పాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. రెండవది చెప్పింది ఎవరు? 4:17 ఎవరు చెప్పారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పారు. 4:17. మనం చివరిగా చదువుకున్న యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఎవరు చెప్పారు? అది కూడా యేసయ్యే చెప్పాడు. ఇప్పుడు మళ్ళొకసారి మనం ఇంకొక వాక్యాన్ని చూస్తే మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం. 3వ అధ్యాయము 8వ వచనము. మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఏమండి? ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించండి అన్నాడు. వింటారా? ఇక వింటారా? నా దగ్గర ఎక్కువసార్లు అలీలు చెప్పించకుండా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. అర్థమైందా? అందరం కలిసి ప్రభు సన్నిధిలో దేవునికి పూజ చేయాలి. దేవుని మనం సేవించాలి. మన దేవుడే పూజార్హుడు. ఏమా మీకు అర్థమైందా? పూజార్హుడేనా? చెప్పండి, అడిగినప్పుడు చెప్పండి. పూజార్హుడేనా? మన దేవుడే పూజకు అర్హుడు. అది ఈ సంవత్సరం పాటలో ఆ మాట కూడా వస్తుంది. నా పూజకు అర్హుడు నీవేనయ్యా అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకెవరు లేరు.
పూజ చేయించుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. స్వామి ఆయనే, మనుషులు ఎవరు స్వామి అని పిలిపించుకోకూడదు. సరే, ఇప్పుడు రాత్రి ఒక సందేశాన్ని మనము విన్నాం. మరి ఫోన్ ద్వారా కూర్చొని విన్నారు, సంఘంలోకి వచ్చి విన్నారు. గూగుల్ మీట్ ప్రారంభించినాము. సిద్ధపాటు కూడిక శనివారాలు బుధవారాలు దాంట్లో చేరి దైవ వర్తమానాలు వినండి అని చెప్పాం. బ్రదర్స్ కరెక్ట్గా కూర్చున్నారు, కానీ సిస్టర్స్ ఏమి ఎగుడు దిగుడు కూర్చోన్నారు. మేము ఎప్పుడు అంతేనా? ఎట్టా నీట్గా ఉన్నారు మా వాళ్ళు. ఇప్పుడు మాత్రము 100కు 100 పాయింట్లు కొట్టేశారు. హల్లెలూయా. మరి మా మహిళా మండలి ఏమట్టా ఉన్నారు, మరి ఎగుడు దిగుడుగా ఉన్నారు. దానిమ్మ పండులో గింజలు ఎట్టుంటాయి? ఒకదాని పక్కన అమర్చిపోడి ఉంటాయి. దాని మీద ఏముంటుంది? మళ్ళా ఒక పొర ఉంటుంది. అది తీసుకున్నామనుకో ఇంకొకటి ఉంటుంది, అది తీసామనుకో ఇంకొకటి ఉంటుంది. అట్లా మా వాళ్ళు ఉన్నారు. మేమంతా జామ పండులో ఏముంటాయి? ఎట్టుంటాయి? వరుసగా ఉంటాయి గింజల. ఏడంటే ఆడు ఉంటుంది. మాదంతా అట్టున్నాం అన్నట్టు మీరున్నారు. ఇట్లా అంటుంటే నాకు రాత్రి ఒక మాట గుర్తు వచ్చింది. ఇట్లా అంటుంటే ఏంటంటే, మా మనవాడిని ఎవరే దీన్ని ఇట్లా అంటారు కదా టన్రా అన్న. తాతయ్య మీకు 100 ఎంటుకలు ఉంటాయా అన్నాడు. ఓడికి ఎందుకు వచ్చింది ఆ డౌట్. 100 ఉంటాయి తాతయ్య, మీకు 200 ఉంటాయేమో. అసలు మీ తలలో పేలే ఉండవు తాతయ్య అంటే నేను చెప్పిన జారిపోతాయిరా, ఎక్కలేవయ్యి జారిపోతాయని చెప్పిన. ఎందుక నొన్నంగా అయిపోయినదేడా, ఎక్కినా కూడా కాలు పట్టు దొరకదు ఒకటికి. అంటే అంటుంటే ఏమన్నాయని తడుక్కుంటున్నాడు ఆయన అనుకుంటారు ఏమోనని డౌట్ వచ్చింది నాకు. సరే, ఒకప్పుడు మా సారు నువ్వు ఎంటుకలుగా నీట్గా కట్ చేసుకోకపోతే కిరసనాలు పోసి నీ ఎంటుకలు తగలబెట్టేస్తాను అన్నంత ఒత్తుగా ఉన్నాయి నాకు. ఇదంతా మా నాయన నాకు ఇచ్చేసిపోయిన స్ట్రక్చర్. ఆయన అట్టున్నాడో నేను అట్టున్నా. ఇప్పుడు మా ఊర్లో అదే అంటారు, మీ నాయన అట్టే తీసి పెట్టావు కదరా, మీ నాయన చూడబడలేదా అని. సరే, స్తోత్రం. చూడండి, మీలో మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఏమనుకోకుండా మీరు చేయొచ్చు, చూపించండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళు 3/4 దేవుని దయవల్ల తీసుకున్నారు. సంతోషం. అయితే మనము చూసుకున్నట్టుగా బైబిల్లో యోహాను ఇచ్చిన మాట ఏమన్నాడంటే 3:1-2 వచనాల్లో బాప్తిస్మిచ్చు యోహాను ఏమన్నారంటే, ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యోహాను పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచూ ఉండెను. చూడండి, పరలోక రాజ్యము సమీపించుచూ ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మీరేం చేయండి? మారు మనస్సు పొందండి అన్నాడు. ఏం పొందాలంట? ఇంగ్లీష్లో దానికి ఉన్నటువంటి మాట మారు మనస్సు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముందనంటే, ఏమండి, ఇంగ్లీష్లో ఉన్న మాట అండ్ సేయింగ్ రిపెంట్ హీ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్ అన్నాడు. రిపెంట్ అంటే అర్థం. ఇంగ్లీష్లో రిపెంట్ అంటే తెలుగులో పశ్చాత్తాపము అని అర్థం. దాన్ని తర్జుమాలో మనకు తెలుగులోకి వచ్చే లోపల ఏమైందంటే, తర్జుమాలో మీరు మారు మనస్సు పొందండి అని వచ్చింది. ఇంగ్లీష్లో దాన్ని హిబ్రూలో నుంచి, ఆదిమ హెబ్రీ భాషలో నుంచి తర్జుమా చేసుకుంటూ వచ్చినప్పుడు, అది ఆంగ్లంలోకి వచ్చినప్పుడు రిపెంట్ అని రాశాడు. తెలుగులోకి వచ్చిన తర్వాత మారు మనస్సు అన్నాడు. అదే మాటని ప్రభువైన యేసుక్రీస్తు 4:17 కూడా ఆ మాటే అన్నారు. నాయన వింటున్నారా? 4:17 కూడా అదే మాట అన్నాడు. ఏమని? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందండి అన్నాడు.
తర్వాత 3వ అధ్యాయం 8వ వచనంలోకి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను ఇంకొంచెం ముందుకు పోయి ఏమన్నాడంటే, ఇంకొంచెం ముందుకెళ్ళి మీరు 3:8 మారు మనసుకు తగిన ఫలము ఫలించండి అన్నాడు. యోహాను 15:8 మనం చదువుకున్న ప్రభువైన యేసుక్రీస్తు తన బిడ్డలందరినీ ఉద్దేశించి, తన శిష్యుల్ని ఉద్దేశించి, తన సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాట ఏంటంటే, మీరు బహుగా ఏ ఫలము ఫలించాలి? 3:8 ప్రకారం మత్తయి సువార్త, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఆ ఫలము ఫలించడం వల్ల నా తండ్రికి మహిమ. మీకు అర్థమైందా? ఏ ఫలము ఫలించడం వల్ల? మారు మనసుకు తగిన ఫలము. బాగా వినాలి. తగిన ఫలము, తగని ఫలము కదా. యేసుక్రీస్తు ప్రభువు కానీ, యోహాను కానీ, ఏమండి, ఇంకా అపోస్తలులు కూడా, అపోస్తలులైనటువంటి పేతురు చెప్పిన మాట కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు, హల్లెలూయా, చర్చిలో ఉండే ప్రతివారు, వాక్యం వింటున్న ప్రతివారు ఏం చేయాలంట? మీరు మొట్టమొదట మారు మనస్సు పొంది. అవునా? ఏం పొందాలి? నేను అడిగినప్పుడు మీరు చెప్తా ఉండండి. ఏం పొందాలి? మారు మనస్సు. అంటే మారు మనస్సు అంటే ఇంగ్లీష్లో ఏమనుకున్నాం? రిపెంట్ అంటే పశ్చాత్తాపము అన్నాడు. దానికి సరైన వివరణ ఏంటంటే పిల్లారా, మారు మనస్సు లేకపోతే పశ్చాత్తాపము అనగా ఏంటి? మారు మనసు లేకపోతే పశ్చాత్తాపము అంటే ఏంటి? అది ఎలా జరుగుతుంది? అది ఎప్పుడు జరుగుతుంది? నాలో ఏ విధంగా జరిగింది? నేను జరిగినటువంటి వ్యక్తిగా ఉన్నానా, జరగకుండానే నేను ఉన్నానా అనే దాన్ని కొంచెం మనము ఈ ప్రభు బలారాధన దినాన అవసరాన్ని బట్టి, ప్రభు మనకిచ్చినటువంటి అనుభవాన్ని బట్టి నేర్చుకుందాం. సరేనా? ఇంతకీ పశ్చాత్తాపము అంటే అర్థమైంది అంటే ఏంటి? లేదంటే రిపెంటెన్స్ అంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రిపెంటెన్స్? మారు మనస్సు లేదంటే పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటి అని అంటే రెండు విషయాలు. పశ్చాత్తాపములో ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన 2 విషయాలు ఏంటంటే, ఆ వ్యక్తి పశ్చాత్తాపములో, మారు మనసు అన్నాడే, దాని అర్థం ఏంటంటే పశ్చాత్తాపములో రావాల్సింది హృదయము మారాలి, మనస్సు మారాలి. హల్లెలూయా. హృదయములో మార్పు ఉండాలి. ఒక వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు అని అంటే, పాపాలు ఒప్పుకున్నాడు అని అంటే, పాత జీవితాన్ని సమాధి చేసినాడు అని అంటే, పరలోక రాజ్యం చేరాలనే తలంపు, పరలోక రాజ్యం డిస్టర్బెన్స్ ఉంది, వెనక బాగా వస్తుందా వాయిస్? పరలోక రాజ్యములో చేరాలి, ఇది వచ్చేస్తుంది. దానివల్ల అప్పుడప్పుడు మైక్ తిరిగిపోతూ ఉంది. ఇది మన ప్రేరేపణ వచ్చేసి కొనేసుకుందాం అనుకున్నా, బేటా 58 అని ఒక మైకు, కాకపోతే నిదానంగా పోదాంలే. అది సింపుల్గా అన్నా కూడా ఓన్ వస్తుంది. దీనికి తగినట్టుగా లేదు ఇది మైకు. మొన్న ఒక బ్రదరు అన్నకు తీసుకొని వచ్చి ఇచ్చాడంట మైక్ గిఫ్ట్గా. చాలా బాగుంటుంది అది. అన్న ఆడికి వచ్చిన ఆ మైకు బ్యాగ్లో పెట్టుకొని వస్తున్నాడు. ఆయన మాట్లాడతాడు. ఆనంద్ జయకుమార్ గారు వచ్చారు. ఏసన్న యెరూషలేము నుంచి తీసుకొచ్చి ఇచ్చాడు ఆ మైక్ ఆయనకి. ఆ మైకు మేమందరం పాడిన దానికి, వాయిస్కి, మాట్లాడేదానికి ఆ మైకు డెలివరీ చేస్తుంది వాయిస్ని. ఇప్పుడు జాన్ వెస్లని కానీ, రమేష్ అన్న కానీ వీళ్ళంతా వాడేది అలాంటి మైకులు. మనం ఆ స్థాయిలో లేము. కాకపోతే ఈ అరవలేక ఒక్కోసారి అది ఉంటే బాగుండు అన్నట్టుగా ఉంటుంది. సరే, హల్లెలూయా. మీకు మాట బాగా వినబడాలని ఈ ప్రయాస. ఒకప్పుడు గొంతు చించుకొని అరిసినాము ఏమీ లేనప్పుడు. ఎక్కడున్నాయనదే? ఎవరి దగ్గరన్నా అవి ఉంటే వాటిని గొంతు నొక్కండి.
సైలెంట్లో పెట్టుకోండి, వైబ్రేషన్ మోడ్లో పెట్టుకోండి. మిమ్మల్ని మీతో పాటు ఉండే వాళ్ళని కూడా కలవరపరుస్తుంది. నేను మొట్టమొదట చర్చిలోకి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు చేసే మొదటి పని అది కూడా పెట్టాలి. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. డాక్టర్ పెడతాడు. లోపలికి వచ్చేటప్పుడు ఏం చేయండి, అది అనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నా పెడదామని. చెప్పులు వరుస క్రమంలో పెట్టండి, ఒక బోర్డు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే సైలెంట్లో పెట్టుకోండి. ఒక బోర్డు ఖచ్చితంగా కావాలి. ఈ 2 బోర్డులు కూడా చర్చలో అవసరం. సరే, ఎక్కడున్నాం? మారు మనస్సు లేదా పశ్చాత్తాపము అంటే, రిపెంటెన్స్ అంటే, పశ్చాత్తాపము అంటే 2 ఉండాలి. పశ్చాత్తాపంలో 2 ఉండాలి, ఖచ్చితంగా 2 ఉండాలి. అందులో ఏంటంటే మనిషి యొక్క మనస్సు మారుండాలి, హృదయము మారాలి. గుర్తుపెట్టుకోండి, ఏమేమి మారాలి? బాప్తిసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండే బిడ్డలు, బాప్తిసానికి సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి పరలోక రాజ్యం ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో నేను చేరాలి అనుకున్నటువంటి ఆలోచన, ఆ ఆశతో మనము నీటి ఒడ్డుకు వెళ్ళక ముందే, నీళ్ళలో మనం మునగక మునిపే మనలో వచ్చి ఉండాల్సింది ఏంటంటే ఒక పశ్చాత్తాపపు అనుభవాన్ని మనం ప్రభు పాదాల దగ్గర గడిపి ఉండాలి. ఏంటా పశ్చాత్తాపం అని అంటే, నా హృదయము బహుభయంకరమైనది, నా మనస్సు లోక సంబంధమైనటువంటి ఆశలతో, అడి ఆశలతో, వ్యామోహాలతో నా మనస్సు ఉంది. దీనిని నాలో ఉంచుకొని నేను నీ రాజ్యంలోకి చేరలేను ప్రభువా. అందుకని నీవే దేవుడవని, నీవు తప్ప వేరొక దేవుడు లేడని, నీవే పరలోక రాజ్యానికి మోక్షానికి మార్గము సత్యము జీవమని, తండ్రి నుంచి పంపబడిన ఏకైక రక్షకుడువు నీవేనని నేను నమ్మి హృదయంలో విశ్వసించి నా నోటితో ఒప్పుకొని ఇప్పుడు నేను రక్షణ కొరకై బాప్తిస్మము దగ్గరికి వచ్చాను. అయితే రాబోయే ముందే ఆ వ్యక్తి దేవుని పాదాల దగ్గర కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా రక్షణ కొరకు తన యొక్క జీవితం విషయమై, తన మనస్సు విషయమై, తన ఆశల విషయమై, లోక సంబంధమైన తన తలంపుల విషయమై ఆ వ్యక్తి పశ్చాత్తాపపడుతూ దేవుని దగ్గర మూలిగిన అనుభవము ఉండాలి. హల్లెలూయా. ఏమండి, ఆ వ్యక్తి దేవుని దగ్గర కన్నీరు గార్చి ఉండాలి. ఆ వ్యక్తి దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకొని ఉండాలి. తన యొక్క మనస్సును బట్టి, తన ప్రవర్తన బట్టి, తన హృదయ స్థితిని బట్టి, తను నడుచుకుంటున్నటువంటి దారిని బట్టి, తన జీవితం ఎంత చీకటిలో ఉందో, ఎంత శాపములో ఉందో, దేవునికి విరోధమైన మార్గములో ఎంతగా మనం నడుస్తున్నాము అని బాప్తిసానికి ముందే ఉండవలసిన అమూల్యమైన అనుభవాలు ఏంటంటే, ఆ వ్యక్తికి దేవుని దగ్గర గడిపిన, దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్న, నలిగిన, నలగగొట్టుకున్న అనుభవము ఉండాలి. ఎక్కడికి రాకముందే? నీటి ఒడ్డుకు రాకముందే. బాగా వినాలి. నీళ్ల దగ్గరకు రాకముందే ముందుగానే ఆ వ్యక్తి దేవునితో సహవాసము చేయటానికి, దేవుని కుమారుడు అవడానికి, దేవుని కుమార్తెగా మార్చబడడానికి అతనికి ఒక రహస్య సంబంధమైనటువంటి ప్రార్థన అనుభవము తన జీవితంలో అది అలా ఉండాలి. ఎందుకనంటే దాన్ని మంచి పునాది అంటారు. హల్లెలూయా. ఒక మంచి కట్టడం కట్టబడడానికి, ఇక మీదట దేవుని యందు తన విశ్వాస సంబంధమైన జీవితం అనే దేవాలయాన్ని నిర్మించుకోవడానికి ఆ వ్యక్తికి ముందుగానే దేవుని పాదాల దగ్గర దేవునితో సహవాసం కొరకు, దేవునితో కలిసి నడవడం కొరకు అతడు రహస్యముగా, ఏకాంతముగా దేవుని పాదాల దగ్గర తను తాను నలగగొట్టుకున్న అనుభవము తన జీవితంలో ఎన్నటికీ మరిచిపోని పునాది వేసుకొని ఉండాలి. హడావిడిగా కాదు. ఒక ఆయన ఒకరోజు గుడ్డల సంకలో పెట్టుకొని వచ్చేసినాడు నీళ్ళకాడికి. నేను కోటపూర్లో సేవలో ఉండేటప్పుడు నేను బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను అయ్యా అని అన్నాడు. నేను చెప్పాను, అన్న వద్దు, నువ్వు బాప్తిసం తీసుకుంటున్నావు అని అంటే నాకు ఇష్టమే, కానీ నీలో మార్పు రాలా. నీలో కొన్ని రకాల బలహీనతలు ఉన్నాయి. ఇప్పుడు ఏదో దైవజనులు ఏసన్న గారు వచ్చి మన ఏట్లో బాప్తిసం ఇస్తున్నాడని చెప్పి వెళ్ళొద్దు. ఇంకొకసారి వస్తాడు ఆయన దగ్గరే తీసుకుందరు, కానీ ఇప్పుడు వద్దు.
ఎందుకంటే మీలో అది మార్పు రాలేదన్నా నేను చెప్పిన. ఆయన అన్నాడు, లేదే ఇక మీదట చూడు, నన్ను బాప్తిసం తీసుకున్న తర్వాత నేను బాగా నిలబడతాను అని అన్నాడు. వద్దయ్యా, అది కరెక్ట్గా లేదు, అసలు నీకు ప్రార్థనే రాదు, నువ్వు దేవుని సన్నిధానంలో సరిగా రావట్లేదు. పెద్ద సేవకుని దగ్గర బాప్తిసం తీసుకున్నామని కాదు, నీలో లోతైన మారు మనసుకు తగిన పశ్చాత్తాపము ఉండాలి. అర్థమవుతుందయ్యా? పెద్ద సేవకుల దగ్గర తీసుకోవడం కాదు. ఏమండి, బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకోవడం కాదు. ముందుగా లోపల పరలోకానికి తగినటువంటి అనుభవం భూమి మీదనే దాని కొరకు మనల్ని సిద్ధపరచుకొని ఉండాలని ఆయనతో చెప్తే కాదని చెప్పి ఆయన పోయి లైన్లో నిలబడుకొని తీసేసుకున్నాడు. పిల్లరా, సరిగా లేడు, మరలా తాగుడికి వెళ్ళిపోయినాడు, మరలా రకరకాల అనుభవాలకు వెళ్ళిపోయినాడు. కానీ తన జీవితంలో అనుకోని రీతిగా తన జీవితాన్ని భూమి మీద నుంచి వదిలిపెట్టేస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆమె పిల్లరా, ఇంకొక బ్రదరు మనం ఇక్కడ నాడిపేటలోనే ఉండేటప్పుడు, లేదు బ్రదర్ నేను బాప్తిసం తీసేసుకోవాలన్నాడు. లేదు అన్న. ఆ ముందు రోజు కూడా ఎడబెట్టుకో అన్నాడు దాన్ని. ఏమో వారం రోజులు ముందు కూడా ఏడు కొంచెము పులిపిరిలాగా వచ్చి ఉన్నది. ఏంది అది? అప్పుడప్పుడు వస్తుంది, పోతుంది. ఏంది? పులిపిరి. ఏంది అదే? ఆడవాళ్ళు ముక్కుపొడి వేసుకుంటారు, ఎట్టేస్తుంటాడు. వద్దని చెప్పిన తర్వాత వదిలేసి తీసుకోవచ్చు కదా. 7.5 రోజులు బాప్తిసం లేదు, ఇప్పటికీ బాప్తిసం లేదు, మారు మనసు లేదు, పశ్చాత్తాపము లేదు. తీసుకోకూడదని చెప్పట్లేదు, దానికి తగినటువంటి త్రవ్వకం జరగలేదు, రాళ్ళు ఏరలేదు. హల్లెలూయా. ఏమండి, లోతుగా గుంట లేదు, కరగాలంటారు కదా, అది సరిగా లేదు. దాని మీద ఎంత కట్టినా ఎంత కట్టాలనుకున్నా నిలబడదు. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను అన్నాడు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉంది, మీరు మారు మనసు పొందండి అంటే ఏమండి, పశ్చాత్తాపములోనికి రండి అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే కోరుకొని, బాగా వినాలి వర్తమానాన్ని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే కోరుకొని ఈ లోకము మీద మనకు ఆశలు చచ్చి పరలోకము మీద వ్యామోహము పెరిగి, మీకు అర్థమవుతుందా? ఈ లోకము దాని ఆశ గతించిపోతాయని విశ్వసించి ఈ లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని మనస్ఫూర్తిగా విశ్వసించి నేను ఈ లోకములోనికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ ఈ లోకములో నుంచి తీసుకొని పోను అని రూఢిగా నమ్మిన వ్యక్తి పరలోకమే శాశ్వతమని దేవుని పాదాల దగ్గర పోయి గడపమని దైవజనుడైనటువంటి యోహాను మాట్లాడుతున్నాడు. స్తోత్రం. అంతేగాని అందరూ బాప్తిసం తీసుకున్నారు, నేను తీసుకోలేదే కాదు, నువ్వు కూడా తీసుకోవాల్సిందే. తీసుకొని ప్రభు బల్లకు నిర్లక్ష్యం చేయకూడదు. బాప్తిసం తీసుకోవడానికి తీసేసుకొని ప్రభు బల్లలోకి రావడానికి వెనకాడుతూ, ఏమండి, ఆ పాత వాటిలో మనం బ్రతుకుతూ ముందుకు వెనక్కు ఊగిసలాడకూడదు. ఎందుకంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నదనే దైవ వర్తమానము సెలవిస్తూ ఉంది. అందుకే మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకటి, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఖచ్చితంగా తన హృదయ మార్పు కొరకు అతడు పరిశుద్ధాత్మ దేవుని దగ్గర సహవాసం కొరకు అతడు ఏకాంతంగా దేవునితో పెనుగులాడుకున్న అనుభవము ఉండాలి. అయ్యలారా, మీకు అర్థమైందా? ఏముండాలా? ఏకాంతము యొక్క ప్రార్థన జీవితం అతనికి ఉండాలి. ఎందుకు కట్టబోతున్న గృహాన్ని దేవుని మహిమార్థమై రాకడ వరకు కట్టుకొని దేవునితో సహవాసం చేయాలనే అనుభవంలో ఉండే వ్యక్తి ముందుగా లోతుగా దవ్వుకోవాలి. 20 అంతస్తులు వేయాలంటే దానికి తగినంత లోపలికి పోవాలి. 5 అంతస్తులు వేయాలంటే దానికి తగినంత లోపలికి పోవాలి. 2 అంతస్తులు వేయాలంటే దానికి తగినంత లోపలికి పోవాలి. దానికి తగిన రాడ్ వేయాలి. దానికి తగినటువంటి ఆ బేస్మెంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ అంతా ఉండాలి. ఇవేమీ లేకుండా
నేను మారు మనసు పొందేసినానని చెప్పి నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్న వ్యక్తి పిల్లారా, మనసులో బాప్తిసం లేనటువంటి వ్యక్తి దేవుని కొరకు జీవించడానికి నీకు శక్తి సరిపోదు. నీకు ఆశ ఉంటుంది, నా మాట వినండి, ఆశ ఉంటుంది, దేవుని కోసం బ్రతకాలని ఉంటుంది, కానీ తవ్వకము బాగా లేదు. ఇసుక మీద పునాది వేసుకున్నావు, బండ మీద లేదు. అది అంటే దేవుని వాక్యానుసారంగా లేదు. పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసయ్య అంటాడు, ఇదిగో నేను పంపబోయే ఆయన ఎవరో తెలుసా? వింటున్నారా? నేను పంపబోయే ఆయన ఏం చేస్తారో తెలుసా? ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీరు ఆయన వేడుకున్నప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తర్వాత ఇవే తెలియని వాళ్ళ పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకాన్ని ఏం చేస్తారంట? ఒప్పింపులోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా చెప్పాలి, చేతులు చెప్పండి. అలా చెప్తా ఉనండి. పక్కన వాళ్ళని ఎవరు నిద్రపోతుంటే హల్లెలూయా అనండి. ఎవరికే? అది కూడా విన్నారా ఏం లేదా? పాకిలియా యారైనా తోంగనా హల్లెలూయా కనబడిందా? అప్పుడు ఏమవుతారు? గుయ్యి అంటది. ఏంది? నిద్రపోరు. రండి, ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట? దేని గురించి? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారంట? అదే కన్ఫెస్, దట్ ఈస్ ద రిపెంటెన్స్. హల్లెలూయా. అదే పశ్చాత్తాపం, అదే పశ్చాత్తాపము. నీవు నీ గదిలోకి వెళ్ళి ఒక 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు అయినా దేవునితో రక్షణ కొరకు, బాప్తిసం కొరకు నీలో ఉన్న, అందుకే యెఫ్తా కుమార్తె అంటది, నాన్న నువ్వు దేవునితో ఇచ్చిన మాటను మాత్రం నువ్వు మేరద్దు, అలాగని నన్ను సమర్పించి దేవుని కొరకు, అయితే నాకు కొంచెం టైం కావాలి. ఒక 2 నెలలు అడిగిందా? 3 నెలలు అడిగిందా? టైం అడిగింది. నాకు ఇవ్వండి, నేను వెళ్ళి ఆ పర్వతం మీద నేను విలపించిన తర్వాత, నా కన్యాత్వం కొరకు నేను విలపించిన తర్వాత వస్తాను, మీరు దేవునికి నన్ను సమర్పించండి అని చెప్పింది. హల్లెలూయా. అమ్మా నిద్రబాబాకండి, అదిగో పుష్పమ్మని లేపండి అమ్మా. తల్లి మేరీ సిస్టరు పక్క నుండి ఆమెను కొంచెం అట్లా అలర్ట్ చేయండి. నిద్రపోవట్లేదా? ఏంది మీరు గమ్మనుంటే తలకాయ పెట్టుకోండి, నాకు అర్థం కాలేదమ్మా. చూడండి, స్తోత్రం. ఏడకు పోయినరా? ఏం చెప్తున్నాను చెప్పండి. ఎవరినన్నా ఒక అసిస్టెంట్ అన్న పెట్టుకుంటే బాగు. నేనేం చెప్తున్నాను ఆడుండు, నాకు ఆడ అందించాను. ఏం చెప్తున్నా? యెఫ్తా కుమార్తె, థ్యాంక్ యూ. యెఫ్తా కుమార్తె నా కన్యత్వమును గూర్చి నేను అంగలార్పు దినములు నాకు ఇవ్వండి అనింది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇంతలేకే మా నాయన నా గురించి మొక్కున్నాడు, నన్ను బలిచ్చిపోతున్నాడు, నాకు ఎన్నో ఆశలు ఉండేటివి, యవ్వన వయసులో ఉన్నాను, పెళ్లి చేసుకొని పిల్లలు కలిగి సంతోషంగా గడపాలనుకున్నాను, కానీ మా నాయనకి ఇలా అంటే చాదస్తపు మొక్కుబడి ఎందుకు చేసుకున్నాడో అనని కాదు, అనేనైతే కాదు. ఎందుకో తెలుసా? యవ్వన కాలంలో ఉన్నాను కదా, నా యవ్వన కాలంలో నా లోపల ఎక్కడైనా శరీర సంబంధమైనటువంటి మనస్సు ఉంటే అది నా దేవునికి ఇష్టం లేదు కనుక, దాన్ని నా ప్రభువుకి అర్పించకూడదు కనుక, దాని విషయమై నేను ఆ పర్వతం మీదకి వెళ్ళి పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకొని విలపించి దేవునికి అనుకూలమైన స్థితి నా దగ్గరకు వచ్చినప్పుడు నన్ను నా తండ్రి నా ప్రభువుకి సమర్పించాలని కోరుకునింది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన ఎవరి జీవితంలో ఉంటుందో, ఈ సిద్ధపాటు ఎవరి జీవితంలో ఉంటుందో, ఎవరైతే రక్షణ కొరకైనటువంటి ఆ అనుభవంలో ప్రభు పాదాల దగ్గర ముందుగానే గడుపుతారో వారి జీవితంలో వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద వడిగా కొడుతుంది. అంటే ఆ ఇల్లుని అలాగనే కూల్చేయాలని, ఆ వ్యక్తిని ఇక మీద చర్చిలో కనబడనీయకూడదని, యేసు మార్గములో ఉండకూడదని, మరలా లోకములో భయంకరమైనటువంటి పాపములోనికి తీసుకొని వెళ్ళాలని,
ఇంతకుముందు ఉన్నదానికంటే మరింత 7 అంతలు చెడ్డవాణ్ణిగా చేయాలని సైతానుడు ప్లాన్ చేస్తాడు. కానీ రాయబడిన మాట ఏందో తెలుసా? గాలి విసిరి ఆ ఇంటి మీద వడిగా కొట్టినా అది నిలుచును. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పు. మళ్ళీ ఒకసారి చెప్పు. నిలుచును చెప్పు. ఎందుకు? వై? వాట్ ఇస్ ద రీజన్? ఎందుకు నిలిచింది అదనంటే దాని పునాది బండ మీద ఉంది. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఎవరంట? క్రీస్తు అనే బండ మీద, మట్టి మీద కాదు, ఇసుక మీద కాదు. ఏమండి? క్రీస్తు అనే బండ మీద ఆ వ్యక్తి జీవితము కట్టబడింది కనుక, వాక్యపు పునాది ఉంది కనుక, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర ఆ వ్యక్తి మీద ఉంది కనుక, కన్నీటి అనుభవంలో దాన్ని కట్టారు కనుక అది పడిపోదు. అలా కాకుండా ఏమండి హడావిడిగా వచ్చేసి నేనేదో బాప్తిసం తీసేసుకోవాలని వస్తే ఆ వ్యక్తి సరిగా దేవుణ్ణి మహిమపరచలేరు భూమి మీద. ఒకే ఒక వ్యక్తికి కూడా ఆశీర్వాదకరంగా ఉండలేరు, ఎవరిని ప్రభావితము చేయలేరు. ఎందుకంటే ఆ దివిటీలో నిప్పు లేదు, ఆ దివిటీలో మంట లేదు, ఆ దివిటీలో ప్రకాశవంతమైన అనుభవం లేదు, అందులో నూనె లేదు. అందుకని ఆ వ్యక్తి జీవితము ఏమండి అలాగుంటుంది. చిన్న గాలి వచ్చినా, వర్షం వచ్చినా, కొంచెం గాలి విసిరి దాని మీద కొట్టినా అది మరలా కలిసిపోయి నీళ్ళల్లో ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా వినండి దయచేసి. దాని కర్రలు వెళ్ళిపోతుంటాయి, దాని వాసాలు వెళ్ళిపోతుంటాయి, లేకపోతే దాని యొక్క గోడలు ఏమండి అప్పుడప్పుడు కదిలి చేసినందుకు భూమి ఏమవుతుంది? అది నీళ్ళల్లో ఏమవుతుంది? చంటే అండ్ తల. హల్లెలూయా. అందరూ సన్నాయి ఎత్తుకొని వస్తున్నారు నాయన, సన్నాయిలు ఎత్తుకొని వస్తున్నారు. ఎందుకో? ఓదనాటికి. ఈ చెప్పనాటికి ఎక్కువైపోయినా నాకు. ఏది నాయన నీ అమృతాంజన్ డబ్బా? దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? నీళ్లు ప్రవహిస్తూ ఉంటే చూడండి, వాసాలు పోతూ ఉంటాయి, తాటాకులు పోతూ ఉంటాయి. అవునా బ్రదర్? సొల్లుంగ ఉన్మా ఇలియా. వరదలు వచ్చినాయనుకో, జానపల్లి మీద వరదలు వస్తే ఏం పోతుంటాయి? నీళ్ళలో ఏమేమి పోతుంటాయి? బీరువాలు కొట్టుకొని పోతూ ఉంటాయి. ఇవన్నా చెప్పండి. ఆమె ఇంకా సూట్ కేసులు, బీరువాలు, దోలాలు, వాసాలు, గుజ్జులు, అవన్నీ మాకేం తెలుసాయా? మాకు ఇప్పుడు కంకర తెలుసు, ఇటుకరాయి తెలుసు అంటారేమో. స్తోత్రం. అంటే నీళ్ళ ప్రవాహంలో ఒక్కొక్క అనుభవం కొట్టుకొని పోతూ ఉంటుంది. ఎందుకంటే దానికేమి లేదు, దేని మీద లేదు. అందుకే అంటాడు ఆయన, నువ్వు మారు మనసు పొందితే, పాపక్షమాపణ అనుభవం లోతుగా నీలో కలిగి ఉంటే, పశ్చాత్తాపము చేత నీ హృదయము మనస్సు మారుంటే నీ ప్రవర్తనలో మార్పు కనబడుతుంది అన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి, మనస్సు హృదయము ఈజ్ ఈక్వల్ టు ప్రవర్తన. మనస్సు హృదయము మారిన వ్యక్తిలో పరివర్తనయే ప్రవర్తన. మీకు అర్థమైందా? మనస్సు మారింది, హృదయం మారింది, దాని పరివర్తన, దాని మూలంగా కలిగిన అనుభవమే ప్రవర్తన. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రిస్టియానిటీ. మాటలో, మనసులో, ప్రవర్తనలో, సహవాసములో, నడవడికలో, సాంగత్యములో, ప్రభుతో ఉండే ఆ సంబంధములో ఇతను వేరుపాటు జీవితాన్ని కలిగిన వాడుగా ఉంటాడు. ఎందుకనంటే ఎక్కడేసుకున్నాడు? బండ మీద వేసుకున్నాడు. దాని కొరకు సపరేట్గా తనకొక రహస్య స్థలములో దేవుని పాదాల దగ్గర అతను కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. పశ్చాత్తాపంతో పాపాన్ని ఒప్పుకున్నాడు. ప్రతి అనుభవాన్ని కన్నీటి రూపంలో ప్రభు పాదాల దగ్గర కార్చాడు. ఆ పాపాత్మురైన స్త్రీ యేసయ్య దగ్గరకు వచ్చి మాట మాట్లాడకుండా తన గుండెలంతా పిండి 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 పాపపు హృదయాన్ని మార్చుకొని కన్నీటితో యేసయ్య పాదాలను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఏమండి దేవుని పాదాల దగ్గర ప్రశాంతతను పొందుకునింది. దట్ ఇస్ కాల్డ్ రిపెంటెన్సీ. దాన్ని పశ్చాత్తాపపు అనుభవం అంటారు. అందుకే అన్నాడు ఆయన, అమ్మా సమాధానంతో వెళ్ళినాడు. స్తోత్రం.
చెప్పు సమాధానముతో వెళ్ళు. ఎందుకంటే నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ విశ్వాసము నిన్ను రక్షించింది. నీ ఇప్పుడు దేనికి అర్హురాలువు? ఆమె దేనికి అర్హురాలు అంటే, ఇదిగో పరలోక రాజ్యము సమీపం. తన ఇంటి వాతావరణాన్ని మార్చుకుంటుంది, తన వంటి వాతావరణాన్ని మార్చుకుంటుంది. జాగ్రత్తగా వినాలి. తను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉన్న పరిసర ప్రాంతాలన్నిటినీ కూడా దేవునికి అనుకూలంగా మార్చుకుంటాడు. తన దేహాన్ని చూసుకుంటాడు. తన దేహాన్ని చూసుకున్నటువంటి వ్యక్తి తన దేహ సంబంధమైన మార్పును చూస్తాడు. ఎందుకంటే లోపల ఏం మారింది? హృదయము మారిపోయింది, మనస్సు మారిపోయినాయి. మనస్సు పరివర్తన చెందింది, హృదయం పశ్చాత్తాపంతో నింపబడిపోయింది. ప్రభువు అనేటటువంటి రక్షకునికి హృదయం అనే దేవాలయాన్ని సిద్ధపరిచేశాడు కనుక ఇప్పుడు ఆ వ్యక్తి బయట మారిన వాడుకుంటాడు, లోపల మారిన వాడుకుంటాడు, తన ఇంటిని మార్చుకుంటాడు. తన ఇంటి వారందరినీ కూడా దేవుని మార్గాలు నడిపించుకోవడానికి తన జీవితకాలం అంతా అతను ఆశ కలిగే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అది బండ మీద వేయబడిన ఇల్లు. బండ మీద కట్టబడిన వ్యక్తి జీవితంలో గాలి వస్తుంది, వరదలు వస్తాయి. గాలి విసిరి ఆ ఇంటి మీద ఒడిగా అంటే తల దిప్పుకోనీయకుండా రకరకాల శోధనలు, రకరకాల ఆటంకాలు, రకరకాల ఆకర్షణలు, రకరకాల ప్రేరేపణలు తన జీవితంలో వచ్చిన పడిపోయినాడు, కూలిపోయినాడు, ఇక మీదట ఆ వ్యక్తి లేడు అన్నంతగా వెళ్ళిపోయినా తిరిగి మళ్ళా ప్రభువులో నిలబడి బలపడి దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవునికే మహిమ కలుగునగాక, ఇక లేడు దానియేలు అనుకున్నారు. కానీ పునరుద్ధానుడై లేచినట్టుగా అందులో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునగాక. నమ్మదగిన దేవుడు. అందుకే సంఘములో ఎవరు ఉండాలో తెలుసా? సంఘానికి ఎవరు బలమైనటువంటి ఆయుధాలో తెలుసా? దేవుని నామాన్ని ఎవరు మహిమపరుస్తారో తెలుసా? తగిన మారు మనసు ఉండే వ్యక్తి లోపల దేవుణ్ణి కనపరుస్తాడు, బయట దేవుణ్ణి కనపరుస్తాడు. అనవసరమైనటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా ఎప్పుడో కత్తిరి వేసుకున్నాడు ప్రార్థనలో, ఎప్పుడో మారు మనసు పొందాడు. ఇప్పుడు కాదు అది విత్తనము లోపలికి వెళ్ళిపోయింది, దాని వేరు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది. ఇప్పుడు కనబడేదంట ప్రవర్తనే. నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు కనబడేది ఏంది? ప్రవర్తన అలా రావడానికి ఏమైనాడు? మీరు మారు మనసు పొంది. హల్లెలూయా. అందుకో మాట, మనస్సు మారి, చెప్పండి, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరత. మనసు మారిందా? మనసు మారితే మనిషిలో మార్పు వస్తుంది. మనిషిలో మార్పు వస్తే స్నేహాల్లో మార్పు వస్తుంది. స్నేహంలో మార్పు వస్తే ప్రవర్తనలో మార్పు కనబడుతుంది. అది అనేకులకు. అందుకే మనుషులు మీ సత్క్రియలను చూచి అన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము చదవండి. గట్టిగా చదవాలా. చదివేవాళ్ళు మైక్ అన్న ఎత్తుకోండి, అవసరం లేదు, పర్వాలేదు, మైక్ అన్న తీసుకొని చదవండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లుగా. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఏం చెప్పాడు ఆయన? కాదు మీరు బహుగా ఫలించటం వలన ఏందంట? ఇదిగో మనుష్యులను మిమ్మల్ని చూడాలంట. మనుష్యులు మిమ్మల్ని చూడాలి. మనుష్యులే కానీ మీరు ప్రత్యేకమైన మనుషులుగా కనబడాలంటాడు ఆయన. అందుకే 16లో చెప్పాడు యేసయ్య, మీ మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా. మనం మారితే హల్లెలూయా మహిమపరుస్తారంటే ఎవరిని? పరలోకమందున్న దేవుని మహిమపరచడానికి భూమి మీద బ్రతుకుతున్నాం. జాగ్రత్తగా నాలి. మనం మహిమపరచబడ్డానికి కాదు, మన మీద గొప్పవారమని పేరు ప్రఖ్యాతులు పొందుకోవడానికి కాదు, గౌరవ ఆధిక్యతలు సంపాదించుకోవడానికి కాదు. ఇవి మనకొద్దు. మన తండ్రిని మహిమపరచడానికి, భూమి మీద బ్రతకడానికి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, జీవనోపాధిని ఇచ్చినాడు, ధనం ఇచ్చినాడు, డబ్బులు ఇచ్చినాడు, ఇల్లు ఇచ్చినాడు, గృహం ఇచ్చినాడు, బిడ్డల్ని ఇచ్చినాడు, సంపాదన ఇచ్చినాడు, ఆస్తిపాస్తులు ఇచ్చాడు, ఫలం ఇచ్చాడు, స్థలం ఇచ్చినాడు, వాహనం ఇచ్చినాడు. ఏది ఏమైనా ఎవరి కొరకు చెప్పండి? ఎవరిని మహిమపరచడానికి? పరలోకమందున్న తండ్రిని మహిమపరచడానికి. భూమి మీద నీకు నాకు ఏది ఇచ్చినా ఎందుకంటే కలిగి ఉన్నది ఏదియో
ఆయన లేకుండా నీకేదైనా కలిగింది అని అంటే, అందుకే ఒక మాట ఆశపడండి, మీకు ఏది కలిగి ఉందో దానితో దేవుని మహిమపరచాలి. నిన్ను నీవు దేవునితో మహిమార్థమైన జీవితాన్ని జీవించాలి. అర్థమైందా? అందుకే అంటాడు ఆయన, మీరు బహుగా ఫలించాలి. అవును ప్రభువా, నేను ఒక స్థలం తీశాను, ఇంకో స్థలం తీశాను, ఒక ఇల్లు కట్టాను, ఇంకొక ఇల్లు కడుతున్నాను, కై తీసినాను, ఇంకో ఎహరాగా ఉంటాను, నాకు ఒక బిడ్డ పుట్టినాడు, ఇంకో 2 బిడ్డలు పుడతారు. దేని గురించి చెప్పినా చెప్పకపోయినా నీకంటే ఎక్కువ లోకంలో ఉన్న వాళ్ళకి ఎంతోమందికి ఉన్నారు. కానీ దేవుని మహిమార్థమై బ్రతుకుతున్నావా? అది దేవుడు ఆశపడేది. ఇప్పుడు కొన్ని రెఫరెన్స్లు చూపిస్తాను నాకున్న సమయాన్ని బట్టి. రండి చూద్దాం. మత్తయి అపోస్తల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం మొదట దమస్కులోని వారికిని యెరూషలేములోను హల్లెలూయా. ఇప్పుడు అంటాడు ఆయన, దైవజనుడు పౌలు అంటాడు 26వ అధ్యాయంలో 20వ వచనంలో 19లో ఒక మాట అన్నాడు. 19లో ఒక మాట అన్నాడు. ఏమని? కాబట్టి అగ్రిప్ప రాజా, మైకి తీసుకుని నువ్వు. కాబట్టి అగ్రిప్ప రాజా అంటాడు. నేను చదువుతున్నాను. అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేనేం కాలేను, అవిధేయుడు కాలేను. దేనికి? ఆకాశము నుండి ఏం కలిగింది? ఏం దర్శనం కలిగింది? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అన్నాడు ఆయన. సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. ఎవరు ప్రభువా నీవనంటే, నీవు హింసిస్తున్నా యేసునన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆయన అంటాడు, ఆకాశము నుండి నాకు కలిగింది ఆ దర్శనము, మీకు అందరికంటే రౌడీని నేను అంటాడు ఆయన. పౌలు ఎవరు? నిష్ట కలిగిన వాడు. యవన కాలంలో నాయంత నిష్ట కలిగిన వాడు ఎవడు లేడు అంటాడు ఆయన. ధర్మశాస్త్రంలో ప్రవీడును, గమలీయేలు దగ్గర పాదాల దగ్గర నేర్చుకున్నాను నేను. ఏమన్నా అంత రోషము నాకు. కానీ ఆకాశం నుండి నాకు కలిగింది ఆ దర్శనం, దానికి ఏం కాలేను. లోతైన పశ్చాత్తాపంలో బ్రతికే వ్యక్తి అవిధేయుడు ఎట్ట అవుతాడు? అర్థమైందా? ఆకాశం నుండి నాకు కలిగిన దర్శనానికి నేనేం కాలేను, అవిధేయుడును కాలేను. తర్వాత ఏమన్నాడంటే, మొదట దమస్కులో, యెరూషలేములో, యోదయలో, దమస్కులోని వారికి అన్నాడు ఆయన. ముందుగా ఎక్కడ ఆయన పట్టబడ్డాడు? ఏ దారిలో? దమస్కుకి వెళ్ళే దారిలోనే పట్టబడ్డాడు. స్తోత్రం. చేతులు పైకెత్తి చెప్పాలన్నా నేను. ఇదొక ఎక్సర్సైజు, రెండిటికి దేవుని మహిమపరచడానికి, మీరు యాక్టివ్గా ఉండడానికి. అంటాడు మొదట దమస్కులో. ఈయన ఎక్కడ పట్టబడ్డాడు? ఏ దారి గుండా వెళుతున్నప్పుడు దేవుని దర్శనం కలిగింది. అందుకని పోవడమే. ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడు? కన్నులు పొలలు రాలేయా? చెప్పండి. కన్నులు పొరలు రాలేయా? రాలే అంటే పాప పొరలు పోయినాయా? మరి కఠిన హృదయం పోయిందా? కర్కశమైన మనస్తత్వం పోయిందా? ఏమండి, చంపేవాడు, కొట్టేవాడు, తిట్టేవాడు, వివస్త్రలు చేసేవాడు, చెరసాల్లో వేసేవాడు అంతా మార్పు వచ్చేసిందా? అంటాడు ఇప్పుడు ఆయన అంటాడు, మొదట దమస్కులోని వారికి, యెరూషలేములోను, యోదయ దేశం అంతటను, తర్వాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలనని నేనేం చేస్తున్నాను ప్రకటించుచున్నాను. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక, రండి ఇప్పుడు చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, గలతీయులకు రాసిన పత్రిక 2వ మొదటి అధ్యాయము 23వ వచనంలో చదువు. గలతీయులకు రాసిన మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. నన్ను బట్టి ఏం చేశారు? మనుష్యులు మీ సత్క్రియలను చూసి
పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలంట. ఇక్కడ పౌలు జీవితము ఏమంటున్నాడో తెలుసా? పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఆయన చెప్పే మాట ఎలాగుందంటే, మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును కింద ఏమిచ్చాడు? విశ్వాసమును. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ప్రకటించుచున్నాడని సంగతి మాత్రమే విని వారు, స్తోత్రం. దేవుడు ఫలించడం అంటే, బ్రదర్, ఫలించడం అంటే ఏంది? ఇప్పుడు పౌలు జీవితం మనసు మారి ఏమైంది? నూతనమైంది. అయ్యా, పౌలు మనసు ఏమైంది? ముందుగానే వాళ్ళ గురించి మునుపు మనలను చెప్పండి హింస పెట్టిన వాడు. అందుకే ఆయనే అన్నాడు, హింసకుడును, దోషకుడును, హానికరుడును, పాపులలో నేను ఎవరిని? చూడండి, పాపులలో ఎవరంట? నీతిమంతుల్లో కడుగోటు వాడిని అంటాడు. అకాల మంది పుట్టిన వాడినైనట్టుకున్నాను అంటాడు ఆయన. అందుకే సంఘములో వనమ్మా ఇట్రా గోడ కానుకోబాక, హెల్ప్ చేస్తుంది నీకు అది. స్తోత్రం. ఏమండి, మునుపు మనల్ని ఏం చేశారంట? హింస పెట్టిన వాడు. మునుపు మనల్ని ఏం చేశాడు ఇతను? నువ్వు ఎక్కడ హింస పెడుతున్నావు, నువ్వెక్కడ కష్టపెడుతున్నావు, నువ్వెక్కడ గాయపరుస్తున్నావు, నువ్వెక్కడ అన్ని విషయాలలో. చూడండి, ఇక్కడ అంటాడు ఆయన, మునుపు మనలను హింస పెట్టిన వాడు పూర్వము తాను దేన్నైతే దాన్నే, పూర్వము దేన్ని పాడు చేసేవాడు దాన్నే ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? ప్రకటిస్తూ ఉన్నాడని విని నన్ను బట్టి దేవుణ్ణి ఏం చేశారు? వాళ్ళు మహిమపరిచారు. చాలదా? చెప్పండి, చాలదా? ఏం కావాలి ఇంకా దేవునికి? నువ్వు ఏమిస్తే దీనితో సాటి దేవునికి? ఎంత గొప్ప మాట అంటున్నాడో చూడండి. దమస్కులో వారికి పౌలు వెళతానే పౌలులో ఉన్నటువంటి మార్పును చూసి ఆశ్చర్యపోయారు. వాళ్ళు యెరూషలేములోకి వెళ్ళారు. యెరూషలేములో ప్రజలు ఆశ్చర్యపోయారు. యూదయ దేశం అంతట్లోనూ, ఏమండి, అన్ని దేశముల అంతట్లో, అన్ని జనాంగం అంతట్లో అని చెప్పే మాట, దేవుని తట్టు తిరిగిన వాడు మారు మనసుకు తగిన ఫలములు. ఇప్పుడేమన్నాడు ఆయన అపోస్తల కార్యాల గ్రంథంలో 26:20లో మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని. అమ్మా, ఏమి క్రియలు? అప్పుడు ఎలా ఉంటాయి? మారు మనసు తగిన క్రియలు అంటే ఎలాగుంటాయి? నిజంగా మారు మనసు పొందితే, ప్రభు పాదాల దగ్గర పాపం విషయమై పశ్చాత్తాపడితే, నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే అని అంటాడు. అందుకే చెప్పాను, మారిన హృదయము, మారిన మనస్సు కలిగిన వారి జీవితంలో వచ్చే పరివర్తనే వారి ప్రవర్తన, రూపాంతరత. ఆ వ్యక్తి జీవితము అది దేవునికి మహిమార్థమైనదిగా ఉంటుంది. తాగుబోతుడు, తిరుగుబోతులు, రవిడీలు, జోదగాళ్ళు, భయంకరమైన చీకటి సంబంధమైన జీవితాన్ని జీవించేవాళ్ళు దేవుని కొరకు సజీవ సాక్షులు అవ్వడానికి గల కారణం ఏంటంటే, నా ప్రియ దేవుడారా, వారిలో జరిగిన 2 మార్పులు. వారి హృదయము మారింది, వారి మనస్సు మారింది. అమ్మా, మీకు అర్థమవుతుందా? హృదయములో అందుకే ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయము మోసకరమైనది, ఘోరమైన, అయితే దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడనంటే హృదయ పరిశోధకుడు యెహోవాయే. ఏమండి, జీవితం యొక్క మాధుర్యము యేసులో ఉంటుందండి. జీవితానికి అర్థం యేసులో ఉంటుందండి. జీవితం సార్థకత యేసయ్యలో ఉంది. జీవితానికి ఒక రుచి, ఒక రంగు, ఒక వాసన యేసులోనే ఉంటుందంతే. లోకము నిన్ను ఎండబెడుతుంది,
లోకము నిన్ను ఎందుకు పనికిరానికుండా చేస్తుంది. లోకము అస్థిపంజరంలాగా చేస్తుంది. నా ప్రియ దేవునుడలారా, లోకం వైపు పరుగులెత్తేటటువంటి ఏ జీవితము కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, అది ఎండమావు లాంటి అనుభవంలో వెళ్ళిపోతూనే ఉంటుంది. అందుకంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగండి. రుచి చూచిన వ్యక్తి యేసులో నుంచి వేరవడానికి తను ఇష్టపడడు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, నీళ్లు లేకుండా చేప బ్రతుకుతుందా? చెప్పండి అమ్మా. యేసు లేకుండా ఒక వ్యక్తి జీవితానికి అర్థము లేదు, ఏమంటే పరమార్థము లేదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నీ క్రియలు దేవుని మహిమపరిచేటివిగా ఉండాలి. స్తోత్రం కలుగునగాక. మొదట ఎక్కడ? దమస్కులు అన్నాడు కదా. ఏమంటే యేసయ్య ఏం చెప్పాడు? అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో, దాన్ని కూడా తీయాలా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారు చూడండి. హల్లెలూయా. యేసు ఏం కోరుకుంటున్నాడు సహోదరుడా, సహోదరి? యేసయ్య ఏం కోరుకుంటున్నాడు మన జీవితాల్లో నుంచేనంటే, మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకేమై ఉంటారు? అందుకే ప్రభు అన్నాడు, ఒకప్పుడు నీవెవరువో, ఒకప్పుడు నీవు ఎలాంటి వ్యక్తివో, ఒకప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండేదో, మన మాట తీరు ఎలాగుండేదో, మన ప్రవర్తన ఎలాగుండేదో, మన జీవితంలో దేవుణ్ణి గాయపరిచేదిగా ఉందేమో, మనుషులను ఇబ్బంది పెట్టేదిగా ఉందేమో, మన ఇంటి వారినే బాధ పెట్టేదిగా ఉందేమో, సమాజంలో మనకున్నటువంటి ఆ మంచి మధురమైనటువంటి అనుభవాలు పోగొట్టుకున్న వారమేమో. అయితే యేసు ఈరోజు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నిజంగా మారితే మొట్టమొదట నీ ఇంట్లోనే నీ మార్పు కనబడాలంటాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు మారిన వ్యక్తివనని, నువ్వు దేవుని మీద ట్రస్ట్ కలిగిన, ఒక దప్పిక కలిగిన వ్యక్తివని, వాక్యం మీద నీకు వ్యామోహం ఉందని, ప్రార్థన అనేది నీ ఊపిరని మొట్టమొదటగా నీ బిడ్డలు ఎరగాలి, నీ ఇల్లు ఎరగాలి. అందుకే యేసయ్య అన్నాడు గెరాసేనుడితో, ప్రభువా నేను నీతో వచ్చేస్తానంటే ఏమన్నాడు? చెప్పండి, చదవండి. మార్కు వార్త 4వ అధ్యాయంలో 5వ అధ్యాయం, మార్కు వార్త 5వ అధ్యాయంలో రాయబడిన మాట. అమ్మా వదినా, ఇదిగో నువ్వు మైకులో ముందు జరుగు, హౌలింగ్ వస్తుంది, ముందు జరుగు. ప్రభువా నీతో నేను వచ్చేస్తానన్నాడు ఆయన. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? ఆయనకు సెలవీయక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి, దేవునికి మహిమ కలుగునగాక. అందరూ 2 చేతులు ఎత్తండి. ఎంత చక్కగా ఉన్నారో. హల్లెలూయా. తెంచండి. ఏమంటున్నాడు ఇప్పుడు? నీవు చెప్పు నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి, ప్రభు నీ యందు అదిగో నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళు. నిన్ను చూసినప్పుడు నువ్వు ప్రార్థన చేసి, మైక్ ఆపు, హౌలింగ్ వస్తా ఉంది, స్విచ్ ఆఫ్, ఇంటి వారి వద్దకు వెళ్ళు అని అన్నాడు కదా. ముందుగా ఎలాంటి వాడు? బట్టలు కట్టుకోడు, సమాధుల్లో ఉండేవాడు, తను గాయపరుచుకునేవాడు, ఇతరులను గాయపరిచేవాడు. ఏమండి, హృదయం భయంకరమైనటువంటిది. అప్పుడు అంటాడు యేసయ్య, నువ్వు నాతో వచ్చేస్తే నీ జీవితం యొక్క సారాంశం, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సారము నీ ప్రజలు చూడరు. నేను పలు ప్రాంతాలకు వెళ్ళిపోతా. నీవు నాతో రావడం కంటే నీవు నీ ప్రాంతంలో బ్రతకడము దేవునికి మహిమ. నిన్ను నీ ఇంటి వారు చూడడం. ప్రభు చూసినప్పుడు ఆయనంట స్వస్థ చిత్తుడై ఏమండి, ఆయన బట్టలు ధరించినటువంటి వాడై యేసయ్య పాదాల దగ్గర కూర్చొని, యేసయ్య ప్రక్కన కూర్చొని ఉంటే జరిగిన దాన్ని చూడడానికి వెళ్ళినటువంటి ప్రజలు చూసి భయపడిపోయినారంట. భలే నోటిది అమ్మాయి అన్నవాళ్ళు భలే నెమ్మదస్తురాలు అని చెప్పనివ్వండి. ఇతను ఎప్పుడు ఇంట్లో ఉండడు, ఏడ చూసినా సమాధులు తిరుగుతుంటాడని చెప్తుంటారే, వాళ్ళు నీ సాక్ష్యం స్థిరపరచు. ఏడ చూసినా సమాధులే, ఏడాడుంటాడా?
ఆదివారం ఒక్కరోజే కనబడుతుంది బైబిలు. గుళ్ళో కనబడతాడు, మిగతా అంతా సమాధుల్లో ఉంటాడు అన్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉండాలంట? సమాధిలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? దేవుని పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. హల్లెలూయా. చెప్పుతూ నువ్వు బ్రతికిపో అన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ మీద కనికరపడి నీకు ఏ ఏ కార్యాలు జరిగించినాడో, నీ జీవితం ఎలా మారిందో దాన్ని అంతటినీ నీ ఇంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి చెప్పుకుంటూ 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 జీవితం సార్థకం చేసుకొని 10 మందిలో గౌరవంగా బ్రతకరా నాయనాన్ని పంపించాడు ఆయన. దీన్నే పరివర్తన చెందిన ప్రవర్తన అంటారు. యెషయా గ్రంథం, ఇంకొక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. 1వ అధ్యాయము. మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ సంగమా ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరేం చేసుకోండి, దాన్నే కన్నీటి ప్రార్థనా జీవితం అన్నారు. ఆ పాపాత్ముని స్త్రీ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? కడుక్కునిందండి. ఈ రోజుల్లో నా మాట జాగ్రత్తగానండి. ఈ రోజుల్లో పట్టుమని 10 నిమిషాలు మనస్ఫూర్తిగా దేవుని పాదాల దగ్గర కూర్చొని హృదయపూర్వకంగా ప్రార్థనా జీవితం లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ప్రశాంతంగా అన్నిటినీ పక్కన పెట్టి యేసయ్యతో సహవాసం చేసే సమయము ఈరోజు మనకు లేదు. ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని మీరే ఏం చేసుకోండి. యెబ్బోకు రేవు దగ్గర యాకోబు ఏం చేశాడు? మోసగాడు ఏమయ్యాడు? ఇశ్రాయేలు అయ్యాడు. యాకోబు కాస్త ఇశ్రాయేలుగా పరివర్తన చెందాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. నీకున్నాయి అనుభవాలు? నా దేవునితో సహవాసం చేయడానికి ఆషామాష కాదు. ఆయన దహించు అగ్ని. ఆయన ఏదో టంకాయ, పసుపు, ఏది కర్పూరము, ఆకు ఒక్క తీసుకొని పోయి పూజారి చేతిలో కాయి ఇచ్చి ఆయన కొట్టిన తర్వాత సగం చెప్ప తీసుకొని నానబియ్యము తింటా ఇంటికి రావడం కాదు. అది కాదు. ఇది దహించు అగ్నితో సహవాసం. అది కాదు. నిప్పుతో చలగాటం. హల్లెలూయా. నిప్పుతో చలగాటం. ఇది ఇప్పుడు అంటాడు ఆయన, మిమ్మల్ని మీరేం చేసుకోండి. ఆయన అన్నాడు, యాకోబు అన్నాడు, బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళాలంటే నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్నేం చేయను, వదిలిపెట్టను అన్నాడు. నీ పేరేంటి? మోసగాడిని నేను. ఇంట్లో వాళ్ళు మోసం చేస్తా, బయట వాళ్ళు మోసం చేస్తా కదా. ఇంట్లో వాళ్ళంటే ఎవరిని చేశాడు? అమ్మ వాక్యం చదివిన వాళ్ళు చెప్పండి. అన్నని చేశాడు, నాయని చేశాడు. తర్వాత మామ దగ్గర పోయిన తర్వాత ఒకే దెబ్బలు. మామ చేస్తున్నాడు ఏమని? హల్లెలూయా. మోసం చేసేవాడు మోసం కాకపోతే ఏమవుతాడండి? ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. అంతే కదా. నువ్వు మోసమనే విత్తనాలు వేస్తే మోసమనే పంటే కదా వస్తుంది. అన్యాయమనే పంట వేస్తే అన్యాయమనే పంటే, స్వార్థమనే విత్తనం వేస్తే స్వార్థమనే పంటే కోసుకోవాల్సిందే. అందుకే ఇక్కడ అంటాడు యాకోబు, అయ్యా నేను మోసగాడిని బాబు అన్నాడు. హల్లెలూయా. నేను మోసగాడినేనయ్యా అంటాడు ఆయన. చూడండి, దేవుడు ఒక గుర్తు పెట్టాడు. ఆయన తొడ గూడు వసిలిందంట. తొడ మీద కొట్టాడు దేవుడు. స్తోత్రం.
అంటే ఎందుకు? నీ కాలు ఉన్నదని నువ్వు ఎక్కడికంటే బరిగిస్తా? నీలో బలం ఉందని నీ అంతటి నువ్వు బరిగిస్తావా? యాకోబు ముందు కర్రెత్తుకొని నడిచేవాడు, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాడు? గూడు వదిలేసిందంట, ఎట్లా నడుస్తున్నాడు? జీవితకాలం అదే ఉంది ఆయనకి. చెప్పండి గట్టిగా. జీవితకాలం అలాగనే కాలు కుంటుకుంటూ. ఏం గుర్తు రావాలా? ఏడా ఉండారా నాయన, ఉండా హర్ష, ఉండా ఏడా, ఏం గుర్తు రావాలా? యాకోబు నడుస్తూ ఉంటే ఎబ్బోకు రేవే గుర్తు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. పశ్చాత్తాపపు రేవు, ప్రార్థన రేవు, నలిగిన రేవు, కడుక్కున్న రేవు, వదిలిన రేవు, మారిన రేవు మన జీవితంలో కనబడకపోతే నా క్రిస్టియానిటీ, మన క్రైస్తవ్యం సరైనది కాదు. అందుకే నడుస్తూ ఉంటే కాలు. ఇప్పుడు రాహేల్ దగ్గరకు పోయినాడు ఆయన. ఏమయ్యా అనింది. ఏమైనా ఎందుకనింది? బాగా నడుస్తుంటే కాలు ఏమైంది? లేయా అనింది, జల్పా అనింది, బెల్హా అనింది. కొడుకులు అంటున్నారు ఏమని? డాడీ, నాన్న ఏమైంది నాయన మీ కాలు? ఏమైందండి మీ కాలు అంటే దేవుడు కొట్టాడు రా. చెప్పండి గట్టిగా. ఏం చేశాడు? ఎందుకు నాయన, ఎందుకు కొట్టాడు దేవుడు? సమాధానం లేదా? ఎందుకు కొట్టాడు దేవుడు? చేసిన మోసానికి. ఎవరిని చేసినావు నాయన? మా డాడీని. గౌరవంగా చెప్పాడు. ఏమని? ఎవరు వాళ్ళ డాడీ ఎవరు? చొల్లంగా. ఇస్సాకు అన్నాడు. ఇస్సాకు, నాయనా రే నువ్వెవర్రా అంటే, నానా నేను నమ్మకమైన నీ జ్యేష్ఠ కుమారుడు నాయన ఏశావని అన్నాడు. అటున్నదా లేదా? అవును, కానీ దగ్గరకు రా, ఈయన ఇంకా పెద్దోడు, దగ్గరకు రా అని తడివితే వాళ్ళమ్మకి అన్నీ తెలుసు. వాళ్ళమ్మ ముందుగానే ఏం చేసింది? యాకోబు అన్నాడు, అమ్మ మా అన్న చేతులు రోమాలు ఉంటాయి, నా చేతులు నున్నంగా ఉంటాయి, మా నాయన కనిపెట్టేస్తాడని. అంటే ఊరే తెలివి తక్కువడా, నువ్వు రారాట, నీ గిన్నె కింద, నీ అన్నం కింద 2 ముక్కలు వేసినావు చూడరా. ఉండారా ఇక్కడ లేరా? పెద్ద కొడుకు చిన్న కొడుకు ఉన్నాడు అనుకో, అమ్మ ఏం చేసేది? అచ్చం నా పోలిక. ఎవరైనా అటుగానే ఉన్నారనుకో, పోలికలోనే ఉన్నారనుకో, అన్నం కింద 2-3 ముక్కలు వేసేది, పైన పులుసు పోసి ఏదో ఒకటి వేసేది. తవ్వుతూ ఉంటే వస్తుంటుంది. ఏంది? నాకు అన్నీ తెలుసురా, మీ నాయన మనసంతా నాకు తెలుసురా. ఆ మేక చర్మం తీసుకురారా, నీకు గట్టేస్తాను, మీ నాయన కళ్ళు కనబడవు, నేను నీళ్ళు ఇట్టేస్తాను, చేయి చాపుతున్నాడు రా. ఏమండి ఇదిగో నీళ్ళు అనిందనుకో, ఆయన ఏం చేస్తున్నాడు? అట్టాటి స్థితిలోకి వచ్చినాడు మీ నాయన. కాబట్టి అవన్నీ కనుక్కోడురా. హల్లెలూయా. ఇప్పుడు కొడుకుతో చెప్పినాడు, భార్యతో చెప్పినాడు, ఏమండి అందరితో చెప్పాడు, పిల్లకాయలతో చెప్పాడు, అందరితో చెప్పాడు. ఆయన జీవితంలో సాక్ష్యంగా కనబడతానే ఉంది. నడక, మారు మనసు, పశ్చాత్తాపము, రక్షణ అనుభవము, ఆ రేవు అనుభవము చూసి, ఇది నా దేవుడు నాకు పెట్టిన గుర్తు. దేవునికి మహిమ కలుగును గాక. నా దేవునితో నేను పెనవేసుకున్న సంబంధానికి నిదర్శనం ఇది. అక్కడి నుంచి దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అనేకులకు ఆశీర్వాదం. అందుకే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, హల్లెలూయా, యాకోబు దేవుడు. ఈరోజు నీ దేవుడుగా ఈ నెలలో ప్రత్యక్షం అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీకు తగిన మారు మనస్సు రావాలి, పరివర్తన రావాలి. గెరాసేనుడి ఇంటికి వెళితే, నాయనా ఒరే ఇప్పుడు ఆ గుడ్డలు ఎవరు? గెరాసేనుడు కట్టుకొని ఇంటికి పోయినాడే, ఆయనకున్నాయా? స్వస్థ చిత్రుడై వస్త్రములు ధరించుకోనంటే పేతురు ఇచ్చినాడు, యేసయ్య ఇచ్చినాడు. ఏమండి ఎవరిచ్చినారు? ఇచ్చినారు. యేసు ప్రభు ఒక మాట అంటాడండి, చాలా సందేశం ఉంది. చెప్పాలనుకున్నది 10:30 కనుక స్టార్ట్ చేస్తుంటే బాగుండేమో. 11 అయిపోయింది. ఇప్పుడు 11:15 టైం.
ఎంత? పదకొండుంగాలు నాకు కనబడుతుంది, మీకు ఎంత కనబడుతుంది? పద్మక్క ఓపిక పట్టలేక చూసేసింది. ఏం చేద్దాం, మీ బ్రదర్ చెప్తున్నాడు ఇది కరెక్టా కాదని తట్టుకోలేక టక్కని చూసేసింది, బయటపడిపోయింది పాపం. అందుకే వాచ్లు ఇటు పెట్టం, ఎందుకంటే వాచ్నే చూస్తుంటారని వెనక పెట్టుకున్నాం. స్తోత్రం. యాకోబు మారాడా? పాపాత్ముడి స్త్రీ మారిందా? ఇప్పుడు ఆయన అంటాడు, మిమ్మల్ని మీరు కడుక్కోండి, తర్వాత మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోండి, తర్వాత మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయుడి. దేవునికి మహిమ కలుగునగాక. ఏం చేయమన్నాడండి యేసయ్య? వాక్యం ఏం చెప్పింది? మేలు చేయుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదాలను ఇంకా చూసుకుంటా పోతే దేవుడు సెలవిచ్చే మాట మేలు చేయండి అని అన్నాడు, న్యాయముని విచారించమన్నాడు, ప్లరా విధవరాలి పక్షముగా వాదించమన్నాడు. ఇవన్నీ ఎవరు చేయాలి? ఒక మాట అంటాడు యేసు ప్రభు, లోపలికి ఇంకొంచెం లోపలికి వెళ్తే అంటాడు ఆయన, ఏమండి, ఎవడైనా మిమ్మల్ని ఒక్క అంగీని అడిగితే అమ్మా పై వస్త్రాన్ని ఇవ్వు, 1 మైలు దూరం రమ్మంటే చెప్పండి అమ్మా, నీకు కలిగిన వాటిని ఇవ్వండి. దేవునికి మహిమ కలుగునగాక. దొంగ ఇక మీదట దొంగిలించక అక్కర కలిగిన వానికి పంచిపెట్టుటకు మీ చేతులతో కష్టం చేసి అవసరమైన వానికి 10 రూపాయలు సహాయము చేయండి. మారు మనసులో ఫలాలు ఇవి, మారు మనసు తగిన క్రియలు ఇవి. అందుకంటాడు, అందుకే మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా ప్రార్థన చేసేటప్పుడు, ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఒక వ్యక్తికి ఏదో ఒక రీతిగా ఉపయోగపడుతూనే ఉండాలి. నా మాట మీకు అర్థమైందా? ఎప్పుడో ఒక దగ్గర, ఎక్కడో ఒక దగ్గర, ఏదో ఒక సందర్భంలో ఒకరికి ఒకరు హెల్ప్, మాటతోనూ మనీతోనూ, ఏమంటే చేతులతోనూ, ఆదరణతోనూ, సహవాసములోనూ ఏదో సంథింగ్ ఉపయోగపడుతూనే మన జీవితాన్ని గడపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు ఈ అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. నీ చేతనైన దాని శక్తి వంచన లేకుండా చెయ్యాలి. ఇవన్నీ దేవుడిచ్చిన క్రియలవి, ఏదో మన పాటికి మనం బాగున్నామనేది కాదు. అందుకే ఇప్పుడు కుమార్తో కూడా అంటూ ఉంటాను అప్పుడప్పుడు, నీకు ఆటో ఇచ్చినాడు కదా, ఏం చేయాలా? ఇప్పుడు ఇచ్చినాడు, ఇక్కడ అయిన తర్వాత అందరిని తీసిపోయి అక్కడక్కడ వదులుతుంటాడు, ఎడన్నా ఉంటే తీసుకొని వస్తుంటాడు. తనకు దేవుడు ఆటో ఇచ్చినాడు, వాడుకుంటున్నాడు. ఏదో ఛార్జీలకి, డీజిల్కో ఏదో 100-200 చేతిలో పెడుతుంటాము. మిగతా సమయాలన్నిటిలో తన వాహనం వాడబడుతుందా? చెప్పండి అమ్మా. బైక్ వాడబడాలనా? ఒక్కడే బుర్రను ఇస్తే ఏమయ్యా అదే? వస్తావా? నా దగ్గర వాహనం ఉంది, వస్తావా? ఎక్కండి, నీకు ఒక 10 రూపాయలు మిగులుతాయి కదా ఛార్జీలకి. నేను ఖాళీగా పోతే ఏమొస్తుంది నాకు? స్తోత్రం. ఒక వ్యక్తి తన జీవితంలో 10 మందికి సహాయం చేసేవాడు ఉండాలి, 10 మందికి సువార్త చెప్పేవాడు ఉండాలి, 10 మందికి ఉపయోగపడేవాడు ఉండాలి, 10 మందిని ఆదరించేవాడుగా ఉండాలి, 10 మందికి అవసరమైతే అన్నం పెట్టేవాడుగా ఉండాలా, విధవరాలను పరామర్శించేవాడుగా ఉండాలా, న్యాయముని విచారించేవాడుగా ఉండాలా, దేవుని నీతిని కలిగినటువంటి వాడుగా ఉండాలి సంఘములో. దేవునికి స్తోత్రం. అదే మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రికి మహిమ. ప్రకాష్ అన్న చర్చిలో, మన దగ్గర తిరుపతిలో నేను ఉన్నప్పుడు ఒక వ్యక్తికి కాలు రాడ్ పెట్టేశారండి. అతను మునికృష్ణాది పేరు, తర్వాత ప్రభుదాస్ అని పేరు పెట్టారు అతనికి. ఆ రోజుల్లో నేను అక్కడ ఉన్న దినాలలో అతని ప్రభువులోకి నడిపించడానికి శతవిధాల ప్రయత్నం చేశాం. మన చర్చ్ వచ్చి బీటీఆర్ కాలనీలో ఎత్తులో ఉంటుంది, వారి ఇల్లు వచ్చి డౌన్లో ఉంటుంది. నోవహో అని, ఇప్పుడు ఐజాక్ పాస్టర్ వాళ్ళ మిస్సెస్ ఉంది కదా, వాళ్ళ అన్న నోవహు అప్పుడు అక్కడ ఉండేవాడు. అబ్బాయి చాలా హెల్ప్ చేశాడు నాకు. నేను ఆ అబ్బాయి ప్రారంభ దినాల్లో ఏమండి అతన్ని వెనక సీట్లో కూర్చొని పెట్టుకొని
బాగా వినండి జాగ్రత్తగా. ఆ ఒక్క అవిటి వ్యక్తిని ప్రభువులోకి నడిపించుకోవడం కోసం కాలు ఇరిగిపోయినటువంటి వ్యక్తిని రాడ్లు పెట్టి ఈ కాలు ఇటు వంగదు, ఇట్టే ఉంటుంది అంతే. ఇంట్లో కూడా ఇట్టే కూర్చుంటాడు, దిండు మీద కాలు పెట్టుకుంటాడు. ఆ ఒక్క ఆత్మను ప్రభు ఇస్తే ఆ ఒక్క ఆత్మను సంపాదించుకోవడం కోసము సైకిలే ఉండేది అప్పుడు. ఇంకేమి లేవు, బైకులు లేవు, ఏమీ లేవు, సైకిలే ఉండేది. ఆ సైకిల్ ఎత్తుకొని అతని దగ్గరకు పోయి అతను తినేంత వరకు ఉండేంత వరకు తినేసిన తర్వాత అతను వెనక సీట్లో కూర్చొని పెట్టుకొని ఏమండి పెడల మీదట కాలు పెట్టుకుంటాడు. మీకు అర్థమవుతుందా? వెనక సీట్లో కూర్చుంటాడు, ఈ కాలు తీసుకొచ్చి పెడల మీద పెట్టుకుంటాడు. మేము ఇట్లనే తొక్కేదానికి మళ్ళా అక్కడి నుంచి పైకి నెట్టుకొచ్చే లోపల చెమటలు కారిపోతాయి. ఏమండి ఆ వ్యక్తిని తీసుకొచ్చుకొని మళ్ళా మీకు తెలుసో తెలీదో ఒక 3 కుటుంబాలకి అన్నం నేను చేసేవాడిని. వచ్చేవాళ్ళకి నాతో ఉండేవాళ్ళు కూడా చేసేవాళ్ళు. 3 కుటుంబాలు వాళ్ళకి భోజనం పెట్టి ప్రతి వారం భోజనం పెట్టి అతను మళ్ళా తీసుకొని పోయి ఇంటికాడు వదిలి బాప్తిస్మా నువ్వు దాకా తీసుకొచ్చినావు. కొంచెం ఎదిగాడు, కూతురు భార్య అందరూ బాగా వచ్చినారు. కొవ్వు పట్టింది. ఏమండి బాగా కొవ్వు పట్టి తర్వాత మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోయినాడు. సహవాసాన్ని వదిలేసినాడు, సంఘాన్ని వదిలేసినాడు, సేవకులను వదిలేసినాడు, దేవుని బిడ్డలను వదిలేసినాడు. తన ఇంట్లోకి 4 రకాల వస్తువులు వచ్చినాయి. తనకంటూ ఒక హోదా వచ్చింది, దేవుని బిడ్డలే ఇచ్చారు. దాని అంతా తన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు సంఘం ఇచ్చింది ఆయనకి. దేవునికి స్తోత్రం. కిషోర్ అని ఉన్నప్పుడు అతని ఆస్తిపరుని చేసేసాడు. ఆ తర్వాత అధః పాతాళానికి వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు. జ్ఞాపకం చేసుకున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆత్మను రక్షణలోకి నడిపించుకోవడానికి నీ చేతనైన పని నువ్వు చేయడమే ఫలం. నీకు వాహనం ఇస్తే దేవుడి దగ్గర ఇంటింటికి వెళ్ళు, ఇంటింటికి వెళ్ళు, ముందుగా పరామర్శించు. రండి, నా దగ్గర బైక్ ఉంది, నా దగ్గర ఆటో ఉంది, నా దగ్గర కారు ఉంది, నా దగ్గర వ్యాన్ ఉంది, దేవుని కొరకు ఉపయోగపడతారా అండి? ఇది కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభు అంటాడు మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రికి మహిమ. నా తండ్రికి గరాసేనుడు పోయి 11 గ్రామాల్లో సువార్త సేవ చేసి అనేకులు ప్రభు దగ్గర నడిపించినప్పుడు అతన్ని బట్టి ఎంతో సంతోషం. ఎవరికి? దేవాది దేవునికి. మరొక మాట కొంచెం నేను ముగిస్తాను, కొంచెం ముందుకు వెళదాం. మరొక మాట చదువుకుందాం నా ప్రియ దేవుని బిడ్డలారా. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30-32 వచనాలు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. అదిగో మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కారణములు కాకుండానట్లుగా వాటన్నిటినీ విడిచిపెట్టుడి. వాటన్నిటిని ఏం చేయండి? విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు దాన్ని అన్నాను. జాగ్రత్తగా వినండి. దాన్ని వాక్యం చెప్పింది. నూతన, అయ్యా వినండి, తలలెత్తండి. నూతన హృదయము, నూతన, అదే మనసు. స్తోత్రం కలుగునగాక. నూతనమైన బుద్ధి, నూతనమైన మనసు తెచ్చుకోండి. ఎందుకు తెచ్చుకోవాలి? ఆడంటున్నాడు చూడండి వాక్యంలో. ఎందుకు తెచ్చుకోవాలి? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధి తెచ్చుకోండి. ఎందుకు అని అంటే ప్లరా, మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు, శిక్షకు కారణము కాకుండానట్లుగా అంటాడు ఆయన. దేవుడు మనల్ని ఎంతో ప్రేమతో, ఎంతో సహనముతో, ఎంతో దీర్ఘశాంతముతో దేవుడు కృపనిచ్చి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇస్తుంటే ఆయన అంటున్నాడు. ఆయన మీరు క్రియల నుండి మనస్సు మారి తిప్పుకోండి. ఎందుకో తెలుసా? మీ అక్రమ క్రియలు మీ శిక్షకు ఏం కాకూడదు,
కారణం కాకూడదు. నినివే పట్టణాన్ని ఎందుకు దేవుడు దహించాలనుకున్నాడు? ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు? అమ్మా, ఎందుకు? వారి దుర్గతి దేవుని సన్నిధిలో చేరింది. అందుకే దేవుడు అంటాడు, దాన్ని నాశనం చేయాలనుకున్నాడు. 40 రోజులకి ఇక నినివే అనేది మ్యాప్లో లేకుండా చేయాలనుకున్నాడు ఆయన. అయితే వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, గోనిపట్ట ధరించుకున్నారు. స్తోత్రం. బూడిదలో కూర్చున్నారు. రాజు కాడ నుంచి కూటికి లేనివాడు వరకు, అడుక్కునేవాడు వరకు దేవుని మాటకు లోబడిపోయినారు వాళ్ళు. ఆయన అంటారు, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని చేయదలిచిన కీడు చేయక మనకు మేలు చేస్తాడేమోనని వాళ్ళందరూ వాళ్ళ స్థానాలని, హోదాలని, వాళ్ళకున్నటువంటి వాటన్నిటిని వదులుకొని మారు మనసు పొంది దేవుని పాదాల దగ్గరకు వచ్చి, దేవా మా పాపములు క్షమించమని అడిగారు. అప్పుడు దేవుడు వారి యందు కనికరాన్ని చూపించినాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడిపోయినాడు అని అంట. అందుకే అంటాడు ఇక్కడ, మీ అక్రమ క్రియలు మీ శిక్షకు కారణములు కాకుండా ఉండినట్లుగా మనస్సు మార్చుకోండి, హృదయాన్ని మార్చుకోండి, ఇంటిలో మారండి, స్నేహాల మధ్య మారండి, బయట మీరు మారండి. హల్లెలూయా. మీ అందరి జీవితాల్లో మీరు మారండి. అప్పుడే ప్రభు అంటున్నాడు, మనందరి జీవితాల్లో ఎప్పుడైతే అది చూస్తాడో దేవుడు తన జీవితంలో కృపను కుమ్మరిస్తాడు. స్తోత్రం. ఏమండి, దేవుడు తన కనికరాన్ని ఏమిలేని వేళాకోళంగా నవ్వులాట్లుగా అనుకుంటా పోతూ ఉంటే, నవ్వేవాడు పోతూ ఉంటాడు, పశ్చాత్తాపడేవాడు దీవించబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దైవ వాక్యం చెప్తుంది, పాపమును గురించి పశ్చాత్తాపడాలి కానీ పాపమును గురించి నవ్వుకోకూడదు, ముసిముసి నవ్వులు నవ్వకూడదు. పాపము పాపమే, దానికి ఏ రంగు పూసినా పాపమే. అందుకే దేవుడు సంఘాన్ని కోరుకుంటున్నాడు ఈరోజు. ప్రభు బాప్తిస్మ యోహాను చెప్పిన మాట అదే, యేసయ్య చెప్పిన మాట అదే, ప్రభు చెప్పిన మాట అదే. మీరు ఫలము బహుగా ఫలించటం వల్ల నా తండ్రికి మహిమ. స్తోత్రం. చాలా విషయాలు మనం లేఖనాల నుంచి చూస్తూ వస్తూ ఉన్నాం. ప్రభు నన్ను మిమ్మల్ని అందరినీ కనికరించి తన ప్రేమతో మాట్లాడుతున్నటువంటి మాట. పడిపోలేదు, కూలిపోలేదు. గాలి తోలుండొచ్చు, వీచుండొచ్చు, నిన్ను పడగొట్టాలనుకోవచ్చు. శత్రువు నీకు ఎనకుండా, నీకు తెలియకుండా రహస్యంగా నీ కింద త్రవ్వుతూ ఉండొచ్చు. కానీ దేవుడు మెలకువతో మనతో మాట్లాడాడు. స్తోత్రం. లేవమని ప్రభు మాట్లాడాడు, మార్చుకోమని ప్రభు మాట్లాడాడు. ఇంకా అంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో, ఈ కొంచెం కిందకు రండి, ఇశ్రాయేలీయులారా మీరెందుకు మరణము నొందుదురు? ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు తిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకు. ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. మారండి, మార్చుకోండి. ఇంటి వాతావరణాన్ని మార్చండి, దేహము యొక్క వాతావరణాన్ని మార్చండి. ఏమండి, మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాతావరణాన్ని మీరు మార్చుకోండి. అప్పుడు దేవుడు మీ పక్షంగా కార్యము చేస్తాడు. కనుక అందరము ఒకసారి లోతుగా ఆలోచిద్దాం. ప్రభు చాలా చక్కటి మాట్లాడినాడు ఆయన. ఇంకా కొన్ని విషయాలు నా ప్రియ దేవునుడలారా ఉన్నాయి. అయితే మనకు ఆరాధన, ప్రభు బల్ల ఇవన్నీ ఉన్నాయి కనుక నీకు ఒక రేవు ఉండాలి. గుర్తుపెట్టుకో. స్తోత్రం. ప్రతి వ్యక్తికి ఒక రేవు ఉండాలి. ఏంటి ఆ రేవు? దేవునితో పెనుగులాడిన రేవు ఉండాలి. ఒక స్థలం ఉండాలి. ప్రభువు నిన్ను దర్శించిన స్థలము నీ జీవితకాలం నీ జ్ఞాపకం ఉండాలి. అందుకే దమస్కులో అన్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. దమస్కులో నేను సేవకు రావడానికి ఒక గ్రౌండ్ మీటింగ్ నాకు కారణం. నేను ప్రభువుని ఎరగడానికి దేవుడు నాకు ఇచ్చిన కళ నాకు కారణం. యేసు అంటే నాకు ఇష్టం లేదు. యేసు అన్నా, యేసు బైబిల్ అన్నా, యేసు పేరు అన్నా నాకు ఇష్టం లేదు. కానీ
ఈరోజు ప్రభువును ప్రకటించేటటువంటి ఒక స్థానాన్ని దేవుడు ఇచ్చాడు. 10 మందిని దేవుని రాజ్యానికి సంపాదించి తీసుకొని పోయే దైవ కృప ఆ భాగ్యునికి, ఆ పాత్రునికి దేవుడు ఇచ్చినాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా మట్టుకు నేను అనుకోలేదు, నా వంశంలో ఎవరు ప్రభువు నమ్ముకున్నారో నాకు తెలియదు. అందుకే నేను ఆ పాట కూడా రాసుకున్నాను. ఏమండి, ఏం పాట అది? నీవే తెలియని వంశపు వాడనయ్యా అనని. వంశపు వాడను, నా వంశములో మిమ్మల్ని తెలుసుకున్న వారు ఎవరున్నారో నాకు తెలియదు నాయన, కానీ ఆ ధన్యత నాకు ఇచ్చినావు, ఆ భాగ్యానికి ఇచ్చినావు, ఆ పాత్రునికి ఇచ్చినావు. ప్రభువా, ఒకప్పుడు కోపిస్తోడిని, ఒకప్పుడు పాపిస్తోడిని, ఒకప్పుడు రకరకాలుగా తిన్నవాడిని, తాగినవాడిని, పరిగెత్తినవాడిని, సినిమాల చుట్టూ తిరిగిన వాడిని, రకరకాల స్నేహాలతో నా జీవితం ఒక పెంట కుప్పలాగా నా బ్రతుకునింది నాయన. నీ దయ వల్ల నన్ను కనికరించినావు. స్తోత్రం. దానికి అనేక సందర్భాల్లో, అనేక పోరాటాల మధ్యలో, ఎన్నో రకాల అనుభవాలు, ఇక మీదట జాషువా అనేవాడు ఉండకూడదు అనే పోరాటాలు ఎన్నో వచ్చినాయి. నా సేవా జీవిత ప్రారంభంలో నేను సమాధి చేయాలని సాతానుడు ప్లాన్ చేశాడు. జనవరి 31వ తేదీ రాత్రి నేను ప్రభు సేవకు సమర్పించుకుంటే, జనవరి నెలాఖరు లోపలే నా జీవితంలో సేవ భ్రష్టు పట్టేటట్టుగా చేయాలనుకున్నాడు. కానీ దేవుని కృప, దైవజనుల సహవాసం నన్ను నిలబెట్టింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయనను కన్నీటితో వేడుకున్న గడియ ఎస్వి హాస్టల్, శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ హాస్టల్లో మిద్ది మీద నా పశ్చాత్తాప ప్రార్థన జరిగింది. డిగ్రీ 1వ సంవత్సరంలో కళలో ప్రభు మీద నాకు ఇష్టం వచ్చింది. సూలూరుపేట కాలేజ్ గ్రౌండ్లో నా సేవ కొరకు పునాది పడింది. దాన్ని దేవుడు చూశాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆటుపోట్ల మధ్యలో సాగింది. అందుకే కానాను చేరాలని ఐగుప్తు విడిచానయ్యా, కానాను చేరాలని ఐగుప్తు విడిచానయ్యా, అడ్డుపడిన సముద్రాన్ని చూచి బీతిల్లుచున్నానయ్యా, అడ్డుపడిన సముద్రాన్ని చూచి బీతిల్లుచున్నానయ్యా. నా ప్రాణ స్నేహిత, నా నావనావిక, అద్దరికి చేర్చవా, నా ఆశ తీర్చవా. నా నా ప్రాణ స్నేహిత, నా నావనావిక, హల్లెలూయా. కానీ పట్టుకునింది మనుష్యుడు కాదు. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిచింది మనుషులు కాదు, దేవుడు రక్షించింది మనుషులు కాదు, దేవుడు. అందుకే ఈ చిన్న ఘటాన్ని ప్రభు ఇంతవరకు తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. అందుకే దైవ వర్తమానం చెప్తా ఉంది, మీరు మారు మనసుకు తగిన మారు మనసు, పరలోక రాజ్యము మారు మనసు పొందండి. మారు మనసు, పశ్చాత్తాపము అంటే 2 ఉండాలి. పశ్చాత్తాపములో 2 ఉండాలి. 1 హృదయం మారాలి, 2 మనసు మారాలి. దాని ప్రవర్తనగా దేవుని గణపరుస్తూ భూమి మీద బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుంటాం.